లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వాక్యాన్ని మనము చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30-31 వచనాలను మనము చదువుకుందాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున ప్రభు మనతో ఈ వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మన తల వెంట్రుకలన్నీ కూడా ఆలోచించండి, ప్రభు లెక్కించి ఉన్నాడంట. మన తలలో ఉన్నటువంటి వెంట్రుకలు లెక్కించటం చాలా చాలా అసాధ్యమైనవి. కానీ ప్రభు అంటాడు, నా చిత్తము లేకుండా, నా అనుమతి లేకుండా మీ తలలో ఉన్నటువంటి ఏ వెంట్రుక కూడా ఊడటానికి వీలు లేదు. కానీ మీరు భయపడకండి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మీరు భయపడకండి. ఎందుకు చెప్తున్నాడు అనంటే, ఆ పై వాక్యాలలో మనం చూసినప్పుడు నా దేవుని బిడ్డలారా గమనించండి, ఆత్మని చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి అని అక్కడ మనము చదువుకుంటూ ఉన్నాం. అంటే ఈ లోకంలో మిమ్మల్ని బాధపరిచే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని గాయపరిచే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని హింస పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే నా నామము నిమిత్తం మీకు అనేకమైన శ్రమలు, అనేకమైనటువంటి నిందలు వస్తాయి. కానీ మీరు దానికి భయపడకండి. మిమ్మల్ని భయపెడుతున్నటువంటి వారిని చూసి మీరు భయపడబాకండి. ఎందుకు అంటే వారు మీ శరీరాన్నే చంపుతారు కానీ మీ ఆత్మను వారు చంపవీలు. కనుక దేనిని గురించి కూడా మీరు భయపడబాకండి అని ఆయన మాట్లాడుతూ ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ వాక్యంలో అంటాడు, మీ తల వెంట్రుకలన్నీ నేను లెక్కించి ఉన్నాను. మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నా చిత్తము లేకుండా ఊడిపోదు. కనుక మీరు భయపడకండి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. నా దేవుని బిడ్డలారా గమనించండి, పిచ్చుకలను మనం చూసినప్పుడు అవి చాలా చాలా చిన్న జీవులే, చాలా చాలా బలహీనమైనటువంటి జీవులే. ఈ రోజున అలాంటి బలహీనమైనటువంటి చిన్న జీవులను చూసి మరి పెద్ద పెద్ద జీవులు అనుకోవచ్చు ఏమనంటే, ఇవి మాకంటే బలహీనమైనవి, ఇవి మాకంటే బలహీనమైనవి అని. కానీ ఈ రోజున ప్రభు అంటాడు, ఈ లోకంలో మీకంటే గనులు ఉన్నారు కదా, మీకంటే బలవంతులు ఉన్నారు కదా, మీకంటే ఆస్తిపరులు ఉన్నారు కదా, మీకంటే తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు ఉన్నారు కదా. వారు అనుకుంటున్నారు మిమ్మల్ని చూసి ఏమని అనంటే, మీరు మాకంటే బలహీనులు అని. కానీ ఈ రోజున ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో అంటున్నాడు, ఇదిగో పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. అంటే పిచ్చుకలే శ్రేష్టమైనవి, ఇప్పుడు పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. ఎందుచేత అనంటే, బలహీనులైనటువంటి మీ పక్షముగా మన దేవుడు నిలిచి ఉన్నాడట. నా దేవుని బిడ్డలారా, ఎంత మంచి దేవుడో మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. కనుక నీవు బలహీనురాలివైనా, నీవు బలహీనుడివైనా చింతించకు, దిగులు పడకు, భయపడకు. ఎందుకనంటే ఆయన మన పక్షంగా ఉంటున్నటువంటి దేవుడు. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన నా గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలం ముందు నీ మాటలు వినటానికి ఈ రీతిగా మీరు సహాయం చేసినందుకై నీకు స్తోత్రాలు. అవును ప్రభా, బలహీనులమైనటువంటి మా పక్షంగా అయ్యా మీరు నిలిచి ఉన్నటువంటి దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. బలవంతుడిగానైనా మా ముందు మీరు నిలవబడి ఉన్నందుకే స్తోత్రాలు. అయ్యా నీ బిడ్డలను మీరు బలపరచండి. వాక్యం వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు బలపరిచి అయ్యా నా తండ్రి నేను కృపలో బలపరచమని యేసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.